ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరోసారి మీ అందరికీ శుభములు. దేవుని వాక్యంతో దినాన్ని ప్రారంభించడం కొరకై వర్డ్ ఫర్ టుడేకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు కొరకైనటువంటి దేవుని వాక్యము కీర్తన గ్రంథంలో నుండి మొదటి కీర్తన 2వ వచనాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. నిజమే, ఈరోజు నీ జీవితంలో ఒక ధన్యత, అలాగే ఒక ఆనందం, సంతోషాన్ని నీ జీవితంలో చూడాలంటే నీవు ప్రభుతోని ఈ దినాన్ని ప్రారంభించు, ప్రభుతో నీ దినాన్ని కొనసాగించు. దినమంతా కూడా దేవుని సన్నిధి నీకు తోడుగా ఉండునట్లుగా ప్రార్థన పూర్వకంగా కొనసాగినట్లయితే తప్పకుండా నీ జీవితంలో సంతోషాన్ని చూస్తావు, ఆనందాన్ని చూస్తావు. ఈ దినంలో అనవసరమైనటువంటి వాటి యందు లక్ష్యముంచక, వ్యర్థమైనటువంటి మనుషుల సహవాసాన్ని పక్కన పెట్టి దేవునితో, దేవుని ప్రజలతో, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి అప్పగించుకోవటం ద్వారా ఈ దినమంతా కూడా నీ జీవితాన్ని, సంతోషాన్ని చూడబోతున్నావు. ప్రభువునందు విశ్వాసముంచు. సంతోషకరమైనటువంటి సందర్భాలు, అలాంటి వార్త నువ్వు వినడానికి ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక నమ్మకంతో, విశ్వాసంతో, ప్రభువునందలి నిరీక్షణతో ఈ దినాన్ని ప్రారంభించు, జీవించు. ప్రభు కృపను పొందుకుంటావు. మే గాడ్ బ్లెస్ యు. పరమ తండ్రి, నీకు వందనాలు. ఈ దినం నీ బిడ్డలందరి జీవితంలో సంతోషాన్ని చూచేటట్లుగా అనుగ్రహించండి. మేలుతో నింపండి. వ్యర్థమైన వాటి యందు మనసు ఉంచక, వ్యర్థమైనటువంటి వారితో సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సంతోషిస్తూ, ఆనందిస్తూ మీ వాక్యం వారి జీవితాన్ని కొనసాగించగలిగేటట్లు, తద్వారా ఈ దినం సంతోషాన్ని వారి జీవితంలో కనబడేటట్లుగా అనుగ్రహించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.